ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. డాక్యుమెంట్లను పరిశీలించి అక్రమాల కూపీ లాగుతున్నారు అధికారులు. నిన్న జరిగిన మెరుపు దాడుల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. అధికారుల దగ్గర వేలల్లో లెక్కల్లో లేని నగదు పట్టుబడింది. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నిన్న అర్ధరాత్రి వరకు ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తనిఖీల్లో కీలకమైన ఆధారాలు సేకరించారు. భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. యూపీఐ ద్వారా ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధికారులకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. దీంతో డాక్టర్ ఉమామహేశ్వరిని రాత్రి 9 గంటల వరకు కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు పిలిపించి విచారించారు ఏసీబీ అధికారులు. నగదు బదిలీలపై ఉమామహేశ్వరిని అర్ధరాత్రి వరకు ప్రశ్నించారు. ఇవాళ మళ్లీ 7 గంటలకు ఉమామహేశ్వరిని పిలిపించి ప్రశ్నిస్తున్నారు. చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబును కూడా విచారిస్తున్నారు. ఇటు ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనూ ఇవాళ కూడా ఏసీబీ అధికారులు రైడ్స్ కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి 1 గంట వరకు జరిగిన దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లను పరిశీలించారు. లీవ్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ను గుంటూరు నుంచి రాత్రి పిలిపించి ఏసీబీ అధికారులు విచారించారు. విశాఖ జిల్లాలోని మధురవాడ, విజయనగరం జిల్లాలోని భోగాపురం, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పల్నాడులోని నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లోని స్టోన్ హౌస్పేట, తిరుపతి జిల్లాలోని రేణిగుంట, అన్నమయ్య జిల్లాలో రాజంపేట, శ్రీ సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. భోగాపురం, జగదాంబ సెంటర్, ఇబ్రహీంపట్నం, ఒంగోలు, స్టోన్ హౌస్పేట, నరసరావుపేటల్లో లెక్కల్లో చూపని నగదు లభ్యమైంది. 10,000 నుంచి 75,000 రూపాయల వరకు కూడా నగదును స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేటలో కార్యాలయ ఉద్యోగులు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద 36,000ను గుర్తించారు. ఇబ్రహీంపట్నంలో లెక్కల్లో చూపని 75,000 నగదు చిక్కింది. ఇక్కడ 3 డేటా ఎంట్రీ ఆపరేటర్లు అనధికారికంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉండాల్సిన డబ్బు కంటే అధికంగా ఉంది. సీనియర్ అసిస్టెంట్ దగ్గర 8,100 రూపాయలు, స్టాంపు వెండర్ దగ్గర 17,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. స్టోన్ హౌస్ పేట కార్యాలయంలో 62,000ను సీజ్ చేశారు. పలు చోట్ల కార్యాలయాల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో తనిఖీల సమయంలో ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయకూడని ఆస్తి పత్రాలతో ఏసీబీ అధికారులకు కనిపించాడు. అతడిని విచారించగా లంచమిస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారులు చెప్పారని, అందుకే డబ్బుతో వచ్చినట్లు చెప్పాడు. అతడిని అదుపులోకి తీసుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు.